ఎదురు చూడసాగాడు. అతను రోజు మధ్యాహ్నం వేళ సూర్యోపాసన చేసి బ్రాహ్మణులకు అడిగిన దానాలు చేసేవాడు. ఈనాడు ఆ సమయంలో ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి భిక్షాందేహి అన్నాడు. కర్ణుడు ఆయనను తన అలవాటు ప్రకారం పూజించి, బ్రాహ్మణ, నీకు ఏం కావాలి? అందమైన స్త్రీలా, సారమైన భూములా, మంచి గోవులా, ఏం కావాలో కోరుకో అన్నాడు. నాయనా, నాకు అవేమీ వద్దు. నీ సహజ కవచ కుండలాలు కోసి ఇవ్వు అన్నాడు ఇంద్రుడు. బ్రాహ్మణోత్తమ, ఈ కవచ కుండలాలు నా ప్రాణాన్ని కాపాడేవి. ఇవి కాక మరేదైనా కోరుకో అన్నాడు కర్ణుడు. ఆ బ్రాహ్మణుడు ఇంద్రుడేనని కర్ణుడికి అర్థమైపోయింది. కాదు, నాకు నీ కవచ కుండలాలే కావాలి అన్నాడు ఇంద్రుడు. కర్ణుడు నవ్వి, నువ్వు ఇంద్రుడివని నాకు తెలుసు. మా వంటి వారికి వరాలు ఇవ్వవలసిన నీవు ఇలా యాచనకు దిగడం బాగాలేదు. నీకు నేను కవచ కుండలాలు ఇచ్చేసినట్టయితే శత్రువుల వద్ద